హలో అండి అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి పాత వీడియోనే, పోయిన సంవత్సరం దీపావళి వీడియో అనమాట. ఎందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానంటే, పోయిన సంవత్సరం కూడా చేశాను, ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఈ సంవత్సరం మేము ఇలా చేసుకుంటామో లేదో అని కొంచెం బాధ, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈసారి మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము, ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నాం కాబట్టి మాకు కుదరకపోవచ్చు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. మేము అన్నీ చదువుకుంటున్నాము, మొత్తం అంత గందరగోళంగా ఉంది. అందుకని ఈసారి మేము 100కి 50% అయితే ఇలా చేసుకోం. కొత్త ఇంట్లో ఏమైనా చేసుకుంటామేమో, కానీ ఇలా ఉండదు. అప్పటికి చదువుకోము కూడా మేము దీపావళికి. అందుకని పాత వీడియో అంటే కొంచెం గుర్తుగా ఉంటుంది అనేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళి చదువుకొని అవన్నీ చేసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు. ఈ ఇయర్ అయితే రాదు ఇలా. నెక్స్ట్ ఇయర్ అయితే మంచి డెకరేషన్ చేసుకొని అవన్నీ చేసుకుంటాము. ఇవి చూడగానే గుర్తొచ్చింది, ఎలాగో ఈ ఇయర్ దీపావళి పండుగకి మేము అప్లోడ్ చేస్తామో చేయమో కాబట్టి పాత వీడియో ఉంటే అప్లోడ్ చేస్తున్నాం. సో అందరికి మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పోయిన సంవత్సరంది, ఈ సంవత్సరంది కూడా చేస్తే కొంచెం అక్కడక్కడ ఏదైనా ఉంటే మంచిగా ఉంటే పెడతాను. ఎందుకంటే చదువుతున్నాం కదా, ఇంకా ఎన్ని రోజులు లేదు పండగ, అందుకని. సో మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దివాళీ. మీరు కూడా బాగా చేసుకోండి దివాళీ, జాగ్రత్తగా చేసుకోండి, సేఫ్గా. చాలా ఉన్నాయి ఇంకా వీడియోలు, అవన్నీ అప్లోడ్ చేయలేకను. ఇది ఒక్కటి బాగుంది కాబట్టి పోస్ట్ చేసింది, ఇది ఒక్కటి అప్లోడ్ చేస్తున్నా. కొత్త ఇంట్లోకి పోయినప్పుడు కొత్త వీడియో పెడతాను. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, పోస్ట్ చేసుకుంటే హాల్ అంతా నీట్గా. నెక్స్ట్ ఎలా దొరికిద్దో ఇల్లు, ఎలా ఉంటుందో, అందుకనే ఇప్పుడు అప్లోడ్ చేసిన. థ్యాంక్ యూ.